నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో 50,000కు పైగా 16 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారని చెప్తున్నారు. సో ఆవిడ అలాగే 2013లో ఆవిడకు వచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా ఆవిడ తిరస్కరించడం జరిగింది. ఇలాంటి ఎన్నో మధురమైన గానాలతో పాటు ఇలాంటి కొన్ని వివాదాలు కూడా ఆవిడ కెరీర్లో ఉన్నాయి. సో వివాదం ఏం కాదండి అది. అంటే ఆవిడకి పద్మభూషణ్ అది ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఆవిడ నాకు ఇది కాదు అంటే మీరు నన్ను స్కేల్ చేసిన పద్ధతిని నేను అంగీకరించటం లేదు అని చెప్పడం అనేది అది ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం దానికి సంబంధించిన వ్యవహారం తప్ప ఆవిడ ఎవరినూ కించపరచాలి అనే ఉద్దేశంతో ఆవిడ కాదు అనలేదు. అంటే ఇక్కడ మీరేమంటారు లేకపోతే ప్రభుత్వం ఏమంటారు ఈ గొడవ కాదు ఆవిడ మీద ఆవిడకు ఒక అంచనా ఉంది. ఆ అంచనాకి తగ్గ పద్ధతిలో అవతల వాళ్ళ స్కేలింగ్ లేదు, అందుకు ఆవిడ నువ్వు చెప్పారు అంతే. అంతకుమించి వివాదం ఏం లేదు దాంట్లో వివాదం ఏం లేదు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయని చెప్పేది నా ప్రయత్నం. ఏదేమైనప్పటికీ ఎన్నో మధురమైన పాటలు ఆవిడ స్వరం కానీ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది 6 దశాబ్దాల పాటు. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ జీవిత విశేషాలు కానీ ఏం చెప్తారు? అంటే జానకి ఆవిడ అసలు ఏ విధంగానూ పోల్చటానికి సాధ్యం కానటువంటి గాయన ఆవిడ. అంటే చాలామంది మామూలుగా ఇచ్చిన పాట వారు చెప్పిన పద్ధతుల్లో పాడేసి వెళ్ళిపోతారు, కానీ ఈవిడ ఆ పాట ఓన్ చేసుకుని పాడే విధానంలో ఆవిడ కంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది ఆ పాటకు సంబంధించి. ఉదాహరణగా ఆవిడ మురిపించే మువ్వలు అనే సినిమాలో చాలా క్లిష్టమైన పాట పాడారు, నీలీల పాడేద దేవా అని. సుబ్బయ్య నాయుడు గారు మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. ఆయన నాదస్వరంతో పోటీ పడేటువంటి ఒక పాటని చేయాల్సి వచ్చింది ఆ సినిమా కోసం. అది తమిళ్లో వచ్చి తర్వాత తెలుగులో డబ్ అయింది. జమినీ గణేషన్, సావిత్రి నటించారు. ఆ పాట ఎవరు పాడతారు, ఎవరితో పాడించవచ్చు అనేది ఆయనకు ఒక సమస్య మొదలైనప్పుడు పీలీల గారు చెప్పారు. ఆయన మీరు అనుకుంటున్న పద్ధతిలో నాదస్వరంతో ప్యారలల్గా నడుస్తూ పాట పాడటం అనేది ఆ ఫీట్ చేయగలిగిన సింగర్ జానకి, కాబట్టి మీరు ఆవిడ్ని అప్రోచ్ అవ్వడం బెటరు అని పీలీల గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన పిలిచి ఆయన పాట నేర్పించాడు ఆవిడకి, జానకి గారికి. ఆవిడ నేర్చుకుంటూ ఆయన చెప్పిన పద్ధతిలో అంటే స్వరం పాడమనేది ఆయన చెప్పింది, స్వరం రాసుకుని స్వరం పాడవలేను అని. కానీ మొత్తం పాటంతా స్వరంలోనే పెడితే కష్టం, మధ్యలో ఆలాపనల మీదుగా పెడితే ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది అని ఆవిడ నెమ్మదిగా ఆయనకు అర్థం చేయించారు. ఆయన ఒకసారి పాడించుకుని విని, నిజమే నువ్వు చెప్పింది, కాబట్టి అదే పద్ధతిలో వెడదామని అలాగే రికార్డ్ చేశాడు. ఆ పాట అలా రికార్డ్ చేయటం వలన దానికి ఒక అందం వచ్చింది. అప్పటికి నిజానికి ఆవిడ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కాదు, అయినప్పటికీ తన అభిప్రాయాన్ని చెప్పడం, అలాగే వేదిక మీద ఆవిడ పెద్దగా భయపడటం ఇలాంటివి ఏం లేవు. చిన్నప్పటి నుంచి అంటే ఆవిడ స్వతహాగానే ఆవిడ పుట్టడమే సింగర్గా పుట్టింది. ఆవిడ ఎవరి దగ్గర క్లాసికల్లో మరొకటో నేర్చుకోలేదు. ఆవిడ పాట వింటూ పాట పాడుతూ అలా పాటతో పాటు పెరిగింది ఆవిడ. వాళ్ళ తండ్రి గారు ఆయుర్వేదం వైద్యులు. ఆయన రేపల్ల దగ్గర ఊరు వాళ్ళది, గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా. అంటే చాలా మంది ఆవిడది చెన్నై అని అనుకుంటారు, ఎందుకంటే ఆవిడ ఇక్కడ చెన్నైలో ఉండటం. ఆవిడది గుంటూరు జిల్లా, రేపల్ల దగ్గర గ్రామం. అయితే ఆయన తన వైద్యం పని మీద చాలా ఊళ్ళోకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడి నుంచి సిస్లా శ్రీరామూర్తి గారు ఆయన. అక్కడి నుంచి ఆయన కొంతకాలం తెలంగాణలో ఉన్నాడు, సిరిసిల్లాలో కొంతకాలం ఉన్నాడు ఆయన.
అంటే వైద్యం కోసం పిలిస్తే అక్కడ ఉండి కొంతకాలం ఆ సర్వీస్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి చోటకి షిఫ్ట్ అవటం అలా ఉండేది ఆ రోజుల్లో. అలా సిరిసిల్లాలో కొంతకాలం ఉన్నాడు ఆయన. అలా తెలంగాణ ఫోక్ దీనికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఆవిడకి తెలుసు. వాళ్ళు మొత్తం 9 మంది సంతానం ఆయనకి. అందులో 6 ఆడపిల్లలు, ఈవిడ 4వ అమ్మాయి. అయితే ఈవిడకి వచ్చేసరికి మిగిలిన వాళ్ళందరూ చదువుల్లో చాలా విద్వత్తు ఉన్నవారు. ఈవిడకి చదువు మీద కంటే కూడా పాటల మీద ఇంట్రెస్ట్, సినిమా పాటల మీద. లతా మంగేష్కర్ గారి పాటలు ఇవన్నీ విని రేడియోలో విని యథాతథంగా ఆవిడ పాడేస్తూ ఉండేవారు. దాని భావం ఏమిటి అనేది తెలుసుకుని తను ఓన్గా స్టడీ చేసి ఏమిటి ఆ భావం, ఆ ఎమోషన్, ఎందుకు ఆవిడ అలా పాడారు, ఇవన్నీ తనే రీసెర్చ్ చేసుకుని దాన్ని తన పద్ధతిలోకి అడాప్ట్ చేసుకుని దాన్ని ఎన్హాన్స్ చేస్తూ పాడేది ఆవిడ. ఇది చూసి ఇంట్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వీళ్ళు రాజమండ్రిలో ఉన్నప్పుడు ఆవిడ్ని ఒక మ్యూజిక్ టీచర్ దగ్గర పెట్టారు. కానీ ఆవిడ ఆ సిస్టంలోకి అడాప్ట్ కాల. ఒక 1 year మాత్రం ఆవిడ వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ తన పద్ధతిలో తను డిజైన్ చేసుకునేది. అంతే తప్ప ఒక ఫార్ములా తెలుసుకుని ఆ ఫార్ములాలో వెళ్ళాలి అని అనుకోలేదు. అందుకని ఆవిడ ప్రత్యేకం. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడో చోట నేర్చుకుని ఆకళింపు చేసుకుని తర్వాత తమదైనటువంటి పద్ధతుల్ని అడాప్ట్ చేస్తూ నడిచారు. ఈవిడ అలా కాదు. ఈవిడ పుట్టడమే మ్యూజిక్గానే పుట్టింది ఆవిడ, జానకి గారు. అందుకని చాలా ప్రకృతి సిద్ధంగానే ఉంటుంది ఆవిడ పాట పాడే పద్ధతి. ఇవన్నీ సాహిత్యాన్ని ఆవిడ చూసే పద్ధతి, తూచే పద్ధతి. చాలా పాటలు నిజానికి రైటర్ రాసినటువంటి టోన్కి న్యాయం చేస్తుంది ఆవిడ. ఉదాహరణకి తొలికోడి కూసుంది అనే సినిమాలో ఆత్రేయ గారు అందమైన లోకముంది, రంగురంగులు ఉంటాయని అందరూ అంటుంటారు, రామరామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ అని ఒక పాట రాశాడు. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, పేదవాడు నాడై పుట్టాడమ్మా, ఇలా నడుస్తుంది పాట. ఆవిడ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని పాడిన పద్ధతి. అలా చాలా పాటలు, ఆకలి రాజ్యంలో కన్నె పిల్లవని అని ఆ పాట ఆయన ఈవిడ తత్కారం ఇస్తూ ఉంటుంది, ఆయన సాహిత్యం చెప్తూ ఉంటాడు. అలా ఆ పాటలో కూడా అంటే ఆవిడ ఏ ఏజ్ వాళ్ళకి పాడుతున్నారో, అంటే తెర మీద క్యారెక్టర్ ఏజ్ ఏమిటో తెలుసుకుని ఆ ఏజ్ తాలూకా ఎమోషన్స్ అన్నిటినీ తను స్టడీ చేసి దానిలో పలికించటం. అలా ఆవిడ మౌనగీతం అనే సినిమా, అందులో ఒక పాట, అది యాక్చువల్గా ఒక 16 సంవత్సరాల యువకుడి పాడాల్సినటువంటి పాట. అది ఎలా అనేది ఇళయరాజా గారు చూసుకుంటున్నాడు, ఎవరితో పాడిస్తే బాగుంటుంది అని. ఈవిడ నేను పాడతాను అని ఆ 16 సంవత్సరాలు ఎవరైతే ఆ క్యారెక్టర్ చేస్తున్నాడో అతని వాయిస్ ఇలా ఉంటుంది అంటే అప్పటికి కరెక్ట్గా కొంచెం ఫిమేల్ దీనిలో నుంచి మేల్ వాయిస్కి చేంజ్ అయ్యేటువంటి దశ అది. ఆ దశలో ఆ సంధి కాలంలో గొంతు ఎలా ఉంటుందో దాన్ని పట్టుకుని ఆవిడ పాడింది ఆ పాట. అది తెలుగులో వచ్చినప్పుడు జేవి రాఘవులు ఆయన చేశాడు దానికి మ్యూజిక్. జేవి రాఘవులు గారు, జానకి గారు పాడారు. అది రేడియోలో వచ్చేటప్పుడు పాడినవారు జానకి, జేవి రాఘవులు అని చెప్పేవారు. జేవి రాఘవులు గారు జానకి గారు ఎక్కడ పాడారు దీనిలో అని అనుకునేవాళ్ళు జనాలు. ఆ మెయిన్ పార్ట్ అంతా పాడింది ఆవిడే, అది చెప్తే తప్ప తెలియదు ఎవరికి. అలా ఆవిడ చాలా ప్రత్యేకం. ఆవిడ ఇండస్ట్రీకి మొదటి పాట పాడింది పెండ్యాల నాగేశ్వరరావు గారి మ్యూజిక్ డైరెక్షన్లో. ఎమ్మెల్యే అనే సినిమా కోసం పాడారు. ఎమ్మెల్యే కోసం ఆవిడ ఘంటసాల గారితో కలిసి ఆరుద్ర గారు రాసిన పాట, నియాస అడియాస చేజారే మణిపూస అని. అది అంటే చాలా విషాద గీతమై
అలా మొదలైంది. తర్వాత భవమర్దళ్ళు సినిమాలో నీలి మేఘాలలో అని ఒక పాట, ఆ పాట విపరీతంగా జనాలకి కనెక్ట్ అయింది. బిఎన్ రెడ్డి గారి పూజాఫలం సినిమాలోనూ మంచి పాటలు వచ్చినాయి ఆవిడకి, పగలై వెన్నెల లాంటివి. ఓకే. ఆ తర్వాత అంటే ప్రతి మ్యూజిక్ డైరెక్టర్తోనూ చాలా మంచి పాటలు పాడింది ఆవిడ. ఓకే. ఒకవైపు విపరీతమైన పోటీ ఉండేది ఆ టైంలో. అంటే పీలీల గారు యాక్టివ్గానే ఉన్నారు. ఓకే. అలాగే ఇక్కడ సుశీల గారు, ఆవిడ ఒక పాపులారిటీ. సుశీల గారికి భిన్నమైనటువంటి ధోరణి ఈవిడిది. ఓకే. అంటే ఒక మాట అనొచ్చు, అది పి లీల గారి గురించి జనరల్గా ఒక అభిప్రాయం ఉండేది జనాలకి, ఆవిడ ఫిమేల్ వెర్షన్ ఆఫ్ ఘంటసాల అని. ఓకే. బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా ఒక మాట ఉంది, ఓకే. ఆయన మేల్ వెర్షన్ ఆఫ్ ఎస్ జానకి అని. ఓకే. జానకి గారిని చాలా ఎక్కువ ఇమిటేట్ చేసిన వాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. అంటే పాట ఎలా పాడాలి అంటే ఘంటసాల గారు ఒక మాట చెప్పేవాడు, ప్లేబ్యాక్ సింగర్ అంటే గొంతుతో నటించటం అని. ఓకే. మనం పాడేసిన తర్వాత నటుడికి ఈజీ అవ్వాలి ఇది నటించటం అనేది అని నాగేశ్వరరావు గారు కూడా అనేవాడు. ఓకే. నా విజయంలో 50% మ్యూజిక్ ఉంది, ఆ మ్యూజిక్లో 25% మ్యూజిక్ డైరెక్టర్లు అందరికీ ఇస్తే 25% ఘంటసాల గారికి ఇచ్చి తీరాలి అనేవాడు ఆయన. ఓకే. అంటే ఆయన ఆ ఎమోషన్స్ అన్నీ క్యారీ చేస్తూ పాడేసేవాడు. ఈయన పని ఈజీ అయిపోయేది. ఓకే. ఆయన దేవదాస్ కానీ ప్రేమ్ నగర్ కానీ ఆ సినిమాలన్నీ కూడా ఆ పాటల్లో ఆయన ఎక్స్ప్రెషన్స్, ఓకే. అది ఈవిడ పట్టుకున్నారు జానకి. ఆవిడ నెల్లూరుకు చెందినటువంటి ఈయన ఫన్ డాక్టర్ చంద్రశేఖరన్ గారు అని ఉండేవారు. ఓకే. ఆయనతో హైదరాబాద్లో పరిచయం వచ్చింది ఈవిడికి. ఓకే. అంటే వాళ్ళ బంధువే, వాళ్ళ సిస్టర్స్ ద్వారా పరిచయం. అక్కడి నుంచి ఆయన స్టేజ్ షోస్ చేసేవాడు. ఓకే. అంటే ఆయన ఏంటంటే 2 నిమిషాల్లో గెటప్ మార్చేసుకుని గాంధీ అయిపోయేవాడు, నెహ్రూ అయిపోయేవాడు, సుభాష్ చంద్రబోస్ అయ్యేవాడు. ఆయన అదొక పద్ధతి, జనాలను అలా ఆశ్చర్యచకితుల్ని చేస్తూ, ఇదేంటి మనం చూస్తూనే ఉన్నాం, ఇందాక నెహ్రూలాగా కనిపించాడు ఈయన అనుకునే లోపు గాంధీలాగా నెహ్రూకి కౌంటర్ డైలాగ్ వచ్చేది ఆయన దగ్గర నుంచి. అలా ఆయన స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవాడు రెగ్యులర్గా. ఓకే. ఆయనకి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చినప్పుడు ఎవరైనా కొంచెం ఉంటే బాగుంటుంది అనుకుంటూ, ఈ అమ్మాయికి పాడటం వచ్చు కాబట్టి తనతో పాటు ఆ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి మధ్య మధ్యలో ఆవిడతో పాటలు పాడించేవాడు. ఆవిడ సినిమా పాటలే పాడేది. ఇలా నడుస్తూ ఉండగా ఆయన కొడుకు రాంప్రసాద్ గారు అని ఆయన కొడుకు, ఆయన దగ్గర ఫోటో చూసి ప్రేమించింది ఈవిడ. అలా వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు ఆయనే. ఓకే. పెళ్లి చేసిన తరువాత ఆయన నిజానికి ఒక ప్రపోజల్ పెట్టాడు వాళ్ళ ఫాదర్ దగ్గర. ఆయన అందేంటంటే, మనం ఏదో మన స్టేజ్ షోస్ కోసం అమ్మాయిని ఉపయోగిస్తున్నాం, కానీ తన రేంజ్ ఇది కాదు, తన ప్రతిభ ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి నైతిక బాధ్యత మనకే ఉంది. సో ఇంకొక ఏరియాలోకి పుష్ చేయాలి ఆ అమ్మాయిని అని చెప్పి ఆయన ఏవిఎం వారికి ఉత్తరం రాసి, ఇలా మా ప్రోగ్రామ్స్లో పాడేటువంటి ఒక అమ్మాయి మంచి టాలెంటెడ్, మీరు అవకాశం ఇస్తే మీకు ఉపయోగపడుతుంది అని ఒక 3 వాక్యాల ఉత్తరం రాశాడు ఆయన. రాస్తే దాన్ని పట్టుకొని వాళ్ళు పిలిచి, ఆ రోజుల్లో ఆయన ఆర్ గోవర్ధనం గారు ఉండేవారు అక్కడ, ఆయన టెస్ట్ చేసి చలపతిరావు గారికి రెఫర్ చేస్తే చలపతిరావు గారు 2-3 పాటలు పాడించి ఆ తర్వాత పెండ్యాల గారి దగ్గరికి పంపించారు. అలా పెండ్యాల గారు ఎమ్మెల్యేలో పాడించాడు ఈవిడ చేత ఘంటసాల గారితో. ఆయన ముందు ఒకసారి రిహార్సల్ చూసి ఓకే ఈ అమ్మాయి పాడగలదు అని చెప్పి సర్టిఫై చేసి పాడించాడు. అక్కడి నుంచి ఆవిడ మొదలైంది. ఎవరైనా సరే ఎమోషనల్ సాంగ్ అంటే కంటెంట్ క్యారీ అయ్యేటువంటి సందర్భము, ఆ పాత్ర అంతరంగాన్ని ఆవిష్కరించడంతో పాటు వింటున్న వాడికి కన్వే అవ్వాలి. అది ఆ కన్వే చేయటం అనేది ప్లేబ్యాక్ సింగర్ ఇది. అందుకని పాటల్లో చాలా ఎమోషన్స్ అవన్నీ వేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కొంత క్రియేట్ చేస్తారు.
ఆవిడ దాన్ని ఎన్హాన్స్ చేస్తారు, చేసి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళి పాడతారు ఆవిడ. ఆవిడ మిమిక్రీ అంటారు కానీ నిజానికి ఆవిడ యథాతథంగా అవతల వాళ్ళ గొంతులు ఇమిటేట్ చేయరు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పని చేస్తాడు. అయితే మిమిక్రీ తెలిసి ఉంది ఆవిడకి తెలుసు. ఆ ఏజ్ని మ్యాచ్ చేస్తుంది ఆవిడ. ఆ ఏజ్ని వాళ్ళు ఎవరు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఏ ప్రకృతిలో ఉంటారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, వాళ్ళ ప్రాంతం ఏమిటి, వాళ్ళ మాడ్యులేషన్ ఏమిటి, దాన్ని ఇమిటేట్ చేస్తారు. ఆత్మని పట్టుకుని దాని మీద ఇమిటేషన్ నడుస్తుంది తప్ప యాజ్ ఇట్ ఈస్గా అవతల వాళ్ళు మాట్లాడిన దాన్ని ఇమిటేట్ చేయటం కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు యాజ్ ఇట్ ఈస్గా కూడా ఇమిటేట్ చేస్తాడు. ఈవిడ ధోరణి అది కాదు. అందుకని ఈవిడ భిన్నం. ఈవిడ అసలు అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంటారు కానీ నిజానికి ప్లేబ్యాక్ సింగింగ్ వరల్డ్లోనే జానకి గారికి రీప్లేస్మెంట్ కాదు అసలు. ఆవిడ ప్రత్యేకం అంతే. రీప్లేస్మెంట్లు ఇలా కాదు. సుశీల గారు ఆవిడకు ఒక పద్ధతి ఉంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పిన విధంగా డెలివరీ చేసి వెళ్ళిపోవడమే ఆవిడ బాధ్యత. ఈవిడ అలా కాదు. ఈవిడ తన ముద్ర వేసేది ఆ పాటలు. చాలామంది హీరోయిన్లకి మొదటి పాటలు ఆవిడ పాడినవి ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు జానకి గారితోనే పాడించుకోవాలి అని పట్టుబట్టి పాడించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆవిడ రమేష్ నాయుడు గారికి చాలా ఎక్కువ పాటలు పాడారు. ఆయన కావాలనే పాడించేవాడు ఆవిడతో. తర్వాత ఇళయరాజా గారు మేజర్ కంపోజిషన్స్ అన్నీ జానకి గారే పాడారు ఆ టైంలో. ఆ తర్వాత అంటే చిత్ర గారు వచ్చే వరకు దాదాపు ఇళయరాజా సినిమా అంటే జానకి గారు మాత్రమే పాడేవారు. అడపదడప కొన్ని పాటలు సుశీల్ గారు పాడేవారు. వాణి జయరామ్ గారు కూడా కొన్ని పాటలు పాడారు, కానీ మెజారిటీ ఇళయరాజా అనగానే జానకి. అలా ఒక ముద్ర పడిపోయిన సందర్భం ఇది. అంటే ఆవిడ అడాప్షన్ ఎలా ఉంటుందంటే రైటర్ రాసిన దాన్ని పట్టుకోవటం. వేటూరి సుందరరామూర్తి గారు ఒక గజల్ స్టైల్లో పాట రాశాడు శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమాలో, మనసా తుళ్ళి పడకే అని. ఆ గజల్ సెన్స్ని ఆయన కవిత్వంలో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో దాన్ని ఆవిడ తన గళంలో పలికించింది. అదే పద్ధతి మేఘమా దేహమా అని ఇంకో పాట మంచు పల్లకి సినిమాలో, అది యాక్చువల్గా గజలై. ఆ ట్యూన్ తీసుకొచ్చి వీళ్ళు వాడారు. ముందు శంకర్ గణేష్ వాడారు తమిళ్లో, దాన్ని యథాతథంగా తీసుకొచ్చి ఇంతో చేయించారు రాజన్ నాగేంద్రతో. ఆ పాట తమిళ్లో వాణి జయరామ్ గారు పాడారు, ఇక్కడ జానకి గారు పాడారు. ఆవిడ ఒక ధోరణిలో వెళితే ఈవిడ తన ధోరణిలో వెళ్ళారు. ఈవిడ దాన్ని ఇమిటేషన్ కాదు, పూర్తిగా దాన్ని తన పద్ధతికి అన్వయించుకుని పాడారు ఆవిడ. అందుకని ఆవిడ స్పెషల్. ఆవిడ అంటే చాలా సందర్భాల్లో పోలికలు తీసుకొస్తారు కానీ పోలికలకి కుదిరే వ్యవహారం కాదు అది. జానకి గారు ప్లేబ్యాక్ ప్రపంచంలోనే ఏ భాష అయినా, ఆవిడ 17 భాషలు పాడారు కానీ ఇంకా ఎక్కువ ఎవరైనా వస్తే ఇంకా పాడేవారు. ఆవిడ కంట్రిబ్యూషన్ చాలా పెద్దది సినిమా ఇండస్ట్రీకి. అంత కంట్రిబ్యూట్ చేసినటువంటి ఆవిడకి ఇవ్వదగిన, అంటే ఆవిడ పర్సనల్గా తనేమిటో, తన కంట్రిబ్యూషన్ ఏమిటో ఆవిడకి తెలుసు. ఆవిడ ఎవరితోనైనా ఫ్రెండ్లీగానే ఉండేవారు. ఆవిడకి ప్రౌడ్ లేదు. ఎవరైనా వెళ్ళి పలకరించి బలానా పాట మీరు బాగా పాడారండి అంటే ఆవిడ ఆ అభినందనని స్వీకరించే పద్ధతి చాలా హుందాగా ఉండేది. అలాగే ఆవిడ అడాప్షన్, జాకీ అనే సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ దానికి. దానిలో అలా మండి పడకే జాబిలి అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఇదేనేమో బహుశా అని రాశాడు ఆయన. అది మామూలుగా పాడేస్తారు ఎవరైనా, కానీ ఆవిడకి ఆ సెన్స్ తెలుసు. అందుకని ఇదేనేమో అని చిన్న గ్యాప్ ఇచ్చి బహుశా అని విడిగా అంటారు ఆవిడ. ఆ అనటం వలన ఆ ఏదైతే ఆ క్యారెక్టర్ ఫీల్ అవుతుందో ఆ క్యారెక్టర్ ఫీలింగ్ని ఆవిడ జనాలకు కనెక్ట్ చేసింది. ఇది ఆవిడ టాలెంట్. ఆవిడ ఒకే ఒక్క సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.
మౌన పోరాటం అనే సినిమా రామోజీరావు గారి ఉషా కిరణ్ బ్యానర్లో వచ్చిన సినిమా ఆయన అడిగి చేయించుకున్నారు. ఓకే. అయితే ఆవిడ రీ రికార్డింగ్ ఆ వ్యవహారాలు ఏవి పెట్టుకోలేదు. జస్ట్ సందర్భాల సారం కొంత ఆ ట్యూన్స్ ఇచ్చారు. అయితే ఎగ్జిక్యూషన్ అంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేశాడు. ఓకే. ఆయన చేస్తాను అని హామీ ఇచ్చిన తర్వాత ఈవిడ కమిట్ అయ్యారు వాళ్ళకి. ఆ ఒక్క సినిమా మాత్రమే ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్. విడిగా ఆల్బమ్స్ అలాంటివి చేసినప్పుడు ఆవిడ అడ్వైజ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్లకి ఈ పాట ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పటం. అలా అంటే ఎంఎస్ విశ్వనాథన్ గారు వీళ్ళందరితోనూ ఆవిడ ప్రయాణం ఉంది. అలా సుబ్బయ్య నాయుడు గారు, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, మహాదేవన్, చక్రవర్తి గారు, చలపతిరావు గారు, పెండ్యాల నాగేశ్వరరావు గారు, రాజేశ్వరరావు గారు, వీళ్ళందరితోనూ ట్రావెల్ అయినటువంటి ఒక అరుదైన గాయని ఆవిడ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.